నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. యాత్ర 5వ రోజుకు స్వాగతం. ఈ రోజు ఉదయం నువారా ఇలియాలోని హోటల్ సాల్స్బర్గ్ లో నిద్రలేచి అందరం ఫ్రెష్ అయ్యి రుచికరమైన అల్పాహారం చేసుకున్నాము. అనంతరం హోటల్ నుండి బయలుదేరి వెంటోటా వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఇది వేరే సిటీ అనమాట. చూడండి, ఇది వేరే ఇండియా. ఇక్కడ నుంచి మేము పెంటోటా వెళ్తున్నాం అనమాట. రాంబోడా వాటర్ ఫాల్. నువరా ఎలియా ప్రాంతంలోని పచ్చని కొండలు, అందమైన టీ తోటల మధ్య కనిపించే రాంబోడా వాటర్ ఫాల్ శ్రీలంక హిల్ కంట్రీలోని ప్రసిద్ధ ప్రకృతి ఆకర్షణల్లో ఒకటి. ఎత్తైన ప్రదేశం నుంచి జాలువారే నీరు, చుట్టూ కనిపించే పచ్చని ప్రకృతి అందాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరం కలిసి ఎన్నో మంచి జ్ఞాపకాలను సొంతం చేసుకున్నాము. రాంబోడా హనుమాన్ టెంపుల్ దగ్గర ఇవి రాంబోడా వాటర్ ఫాల్స్ అనమాట. ఈ ఏరియా పేరు రాంబోడా అంటారనమాట. చూడండి ఎలా ఉంది, ఎంత బాగుంది. ఆ తరువాత మా ప్రయాణం కింగ్స్వుడ్ టీ ఫ్యాక్టరీ వైపు సాగింది. కింగ్స్వుడ్ టీ ఫ్యాక్టరీ చేరుకున్న తరువాత అక్కడి టీం మాకు టీ తయారీ ప్రక్రియను ఎంతో చక్కగా వివరించారు. No under pressure, tea leaves smoothly rolling. Tea leaves is that like a roll, like a bowl, like a sleeve. Because first time we lifted unbroken tea. Tea set. టీ ఆకులను సేకరించడం నుంచి వాటిని వివిధ దశల్లో ప్రాసెస్ చేసి చివరకు మనం తాగే టీగా ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాము. మన చేతిలోకి వచ్చే ఒక చిన్న కప్పు టీ వెనుక ఇంత పెద్ద ప్రక్రియ ఉంటుందా అనిపించేలా ఈ టీ ఫ్యాక్టరీ సందర్శన మాకు ఒక కొత్త అనుభవాన్ని అందించింది. As an example, director, when we put 10,000 kilos of fresh leaves, after this process, it becomes 5,000 kilos of preserved leaves. Weight becomes very much. Now this is our first step. Now you can see our you can take further. ఆ తరువాత అందరం కలిసి మధ్యాహ్న భోజనం చేసుకున్నాము. భోజనం అనంతరం శ్రీలంకలోని ఒక హర్బల్ గార్డెన్ను సందర్శించాము. అక్కడ వివిధ రకాల మసాలా మొక్కలు, ఔషధ మూలికలు మరియు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాము. దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, జాజికాయ వంటి మసాలా మొక్కలతో పాటు
వివిధ సంప్రదాయ మూలికల గురించి అక్కడి వారు మాకు వివరించారు. ఆ మొక్కలను ఎలా పెంచుతారు, వాటిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. మా ప్రయాణాన్ని బెంటోటా వైపు కొనసాగించాము. చివరగా బెంటోటాలోని లలునా హోటల్ అండ్ రెస్టారెంట్ చేరుకున్నాము. హోటల్లో చెక్ ఇన్ చేసి అనంతరం విశ్రాంతి తీసుకున్నాము. ఇలా మా శ్రీలంక యాత్ర 5వ రోజు ఎంతో ఆనందంగా పూర్తయింది. ఫైనల్ డే వీడియో కోసం వేచి ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.